రైట్, డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ నరేష్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అలాగే మానవతా రాయ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నరేష్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి అందరికీ. నమస్తే మేడం. రైట్, ముందుగా మనము కాంగ్రెస్ పార్టీతో మొదలు పెడదాం. మానవతా రాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు మొదలుపెట్టినటువంటి ఈ ఇంటింటి సర్వే, తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఏదైతే మొదలైందో దీనిపైన ఎలాంటి రివ్యూస్ మీకు అందుతున్నాయి ప్రభుత్వానికి? సరే, ఇప్పటి వరకు అయితే 60% సర్వే పూర్తయింది. ఇందాక మీరు చెప్పినట్టు 1,14,00,000 పైచిలుకు కుటుంబ ఇళ్లలో 60% పూర్తయింది. ఈ నెలాఖరికల్లా పూర్తి కూడా సమాచారం సేకరిస్తాం. కాకపోతే ప్రజల్లో కొంత అపోహలు సృష్టించే ప్రయత్నం కొంతమంది చేశారు. ఇదేదో ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తే, తమ ఆస్తులు చెప్తే, తమ జాబితా చెప్తే తమకు దక్కాల్సినటువంటి సంక్షేమ పథకాలు దక్కకుండా పోతాయనేటువంటి ఒక అపోహలు, ఒక భ్రమలు సృష్టించే ప్రయత్నం చేశారు. అయినా కానీ ప్రభుత్వ అధికారులు దాదాపు 80,000 మంది పైచిలకు 80,807 మంది ఎన్యూమరేటర్లు 56 ప్రశ్నలు 19 ఉప ప్రశ్నలు అడిగి సమయం 20 నిమిషాలైనా 30 నిమిషాలైనా ఓపికగా ప్రజలు కొంతమంది అంటే కొన్ని ప్రజలందరూ కూడా ఇప్పుడు మామూలుగా అటు ఇటు తటస్థంగా చాలా మంది ఉంటారు. కొంతమంది కొన్ని పార్టీలకు సానుభూతి పరులు ఉంటారు. వాళ్ళు వ్యంగ్యంగా వేధించిన రకరకాల ప్రశ్నలతో ప్రభుత్వ ఉద్యోగాలను తిప్పలు పెట్టినా పాపం వాళ్ళ ఓపిక మెచ్చుకోవాలి. ఎన్యూమరేటర్లు వాళ్ళు అడిగిన దానికి సమాధానం రాబట్టే ప్రయత్నాలు చేస్తూ ఇప్పటి వరకు అయితే 60% అంటే 67 లక్షల మంది పైచిలకు ఇళ్లకు సర్వేలు అయితే పూర్తి చేశారు. మానవతరాయ్ గారు, అయితే ప్రజల్లో ఉన్నటువంటి డౌట్సే కదా అక్కడ ఎన్యూమరేటర్స్ ని అడిగేది. ఎన్యూమరేటర్స్ చాలా ఓపికగా చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. అపోహలు సృష్టించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన సమగ్ర సర్వే అది రాజ్యాంగబద్ధం కాదు. ఇది సమాజంలో మంచి జరగాలన్నట్టు జరుగుతున్నటువంటి సర్వే. ఒక బీసీ కమిషన్ ద్వారా బీసీలకు రాజ్యాధికారం స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జెడ్పీ చైర్మన్లుగా వారి యొక్క తమాషా ప్రకారం వారి జనాభాకు అనుగుణంగా వారి యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచే విధంగా చేసే సర్వే. దేశంలోనే ఆదర్శంగా నిలిచే రాష్ట్రం సర్వేలో కులగణన చేసి జనగణన కులగణన చేసి నిరూపించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. దయచేసి మనం ఎవరికి పాకిస్తాన్ వాళ్ళకి మనం వివరాలు అడగట్లే. వాళ్ళు వచ్చే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అయితేనో చైనా వాళ్ళు అయితేనో మన యొక్క సమాచారాన్ని సేకరించి వాళ్ళు ఉగ్రవాద మూకలు రకరకాలుగా ప్రయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము రాజ్యాంగబద్ధంగా ఒక కమిషన్ ద్వారా ఒక పద్ధతిలో ఒక మనకు మేలు చేయటం కోసం అగ్రవర్ణాల్లో పేదలు ఎవరున్నారు, బీసీలో ఎవరున్నారు, బీసీలో ఉపకులాలు ఎవరున్నారు, వాళ్ళలో కడు పేదలు ఎవరున్నారు, ఎస్సీలో ఎవరున్నారు, ఎస్టీలో ఎవరున్నారు అనేటువంటి వాళ్ళందరి జాబితాను సేకరించి నిజంగా నిరుపేదలకు లబ్ధి చేయాలనే తపనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. మరి తమిళనాడులో కూడా 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అక్కడ ప్రభుత్వంలో ఉన్నట్టు రాజ్యాంగపరమైనటువంటి చిక్కులను కూడా తప్పించుకొని వాళ్ళు అమలు చేస్తారు. మనం కూడా ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి బీసీలకు ఒక రాజ్యాధికారమైనటువంటి స్థానిక సంస్థల బలాలు పెంచి అదేవిధంగా మిగతా జనాభాకి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మన గతంలో రైతు బంధు ఉన్నది. 100 ఎకరాలు 300 ఎకరాలు మల్లారెడ్డి లాంటి మాజీ మంత్రులు కుబేర్లకు కూడా రైతు బంధు అట్లాంటి ఇచ్చినాం. కానీ అది సరైన పద్ధతి కాదు, అది నిజమైనటువంటి సంక్షేమం కాదు. ఎవరైతే అన్ని వర్గాల్లో ఒక ఎస్సీలు ఎస్టీలు బీసీలే కాదు, ఇప్పుడు ఓసీల్లో చాలా పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళలో వాళ్ళకి నిజంగా న్యాయం జరగాలంటే నిజంగా ఈ సర్వే అనేది కొనసాగాలి. దీన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలి, అధికారులకు సహకరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున మేము కూడా ప్రజలందరినీ కూడా కోరుతాం. ఎవరు చెప్పిన మాటలు నమ్మకండి. ఎందుకంటే చిత్తశుద్ధిగా ఇప్పటికే రైతు రుణమాఫీని 18,000 కోట్లు ఖాతాలో జమ చేసి 22,30,000 మంది ఖాతాలో వేసి 4 లక్షల మంది జాబితా మరొక దఫా వేయడానికి డిసెంబర్ చివరిలో సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రైతు భరోసా కూడా 15,000 కోట్లు కేటాయించడం. ఆ 15,000 కోట్లు కూడా కొన్ని వడపోతలు నిజమైనటువంటి లబ్ధిదారులకు రైతులకు న్యాయం జరిగే ఉద్దేశంతో మరి అది కూడా ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమన్యాయం చేకూర్చే దిశగా మీరు అడుగులు వేయటంలో భాగంగా ఈ సర్వేను చేపట్టారంటారు మీరు, అంతేనా? వేరే